ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు ఇంటింట వైద్యం బుక్ రాసిన రచయిత. ఆయన ఎవరో కాదు, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు చిటిబొట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్తే అండి. నమస్తే. అయితే చిన్నపిల్లల్లో కానివ్వండి, పెద్దవాళ్ళలో కానివ్వండి, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. మరి ఏం తిన్నా కానీ రెండో రోజుకి ఫ్రీగా మోషన్ అవ్వకపోవడం, లేకపోతే ఈ లాంగ్ టైంలో ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తుంటే డైలీ లైఫ్లో కూడా మనం యాక్టివ్గా ఉండలేము, ఏ పని చేసుకోలేము. మరి ఆయుర్వేదంలో కాన్స్టిపేషన్కి ఎలాంటి వైద్య చికిత్స ఉంది, ఈజీగా చేసుకునే విధానాలు ఏంటి చెప్తానమ్మా. మలబద్ధకం సమస్త రోగవర్ధకం ఉంటుందమ్మా ఆయుర్వేద వైద్య విధానం. అంటే అన్ని జబ్బులకు కాన్స్టిపేషన్, మోషన్ సరిగ్గా కాకపోవడమే ప్రధాన కారణం అని చెప్పేసి స్థూలంగా మన మహర్షులు ఏనాడు తెలియజేయడం జరిగిందమ్మా. మనం వాటిని పట్టించుకోక నిర్లక్ష్యంతో, అవగాహన లోపంతో మనం ఈ రోజు ఇన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాం. కానీ ఎప్పుడైతే మనం మోషన్ ఫ్రీగా అయిపోతుందో రోజు మనకి ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి, వచ్చినటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గుతాయమ్మా. అందుకే ఈ యొక్క సందర్భం వచ్చేసరికి నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా. కాల విరేచనం ఆరోగ్య కారణం శ్రేష్టం అని చెప్పేసి కూడా మన మహర్షులు చెప్పడం జరిగిందమ్మా. అంటే సకాలంలో మోషన్ అయిపోవాలి. అంటే ఉదయం పూట మనకు మెలకు వచ్చేసి, అంటే సెన్సేషన్ వచ్చి మెలకు వచ్చేసి మోషన్ రావాలమ్మా. అదే ఆరోగ్యవంతుల లక్షణం. మరి ఈ రోజులో ఎంతమందికి ఆ యొక్క ఉందో చెప్పండి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సమస్య. ముక్కి మూలిగి ప్రయత్నం చేసి, నీళ్లు తాగి, ఎక్సర్సైజ్ చేసేసి, నడిచి, రకరకాల ప్రయత్నం చేసి, సో మోషన్ కి వెళ్ళినప్పటికి కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదమ్మా. అక్కడ మళ్ళీ ఇంకా పేపర్ కూర్చుంటారు, పేపర్ చదువుతారు, ముక్కుతారు, మూలుగుతారు, టీవీ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు. అది వస్తుందేమో అని చెప్పేసి ఎంత ప్రయత్నం చేసి మోషన్ ఫ్రీ రాదు. సో దీంతో శతవిధాల ప్రయత్నం చేసిన ఆశించిన పద్ధతిలో మోషన్ రాదు. కొంతమంది కొద్దిగా మోషన్ వచ్చేసి మళ్ళీ వచ్చేసేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందమ్మా. సో ఈ మలబద్ధక సమస్య తగ్గేందుకు మంచి రెమెడీ చెప్తానమ్మా. సో జస్ట్ 3 మెడిసిన్స్ తోనే, అంటే చాలా తక్కువలో మనకు రేట్ కూడా చాలా చీప్ అమ్మా. పెద్ద కాస్ట్ కూడా ఉండదు. ఈ రోజుల్లో ఇంట్లో కనీసం 3 కుటుంబ సభ్యులు ఉంటే ఇంచుమించు దాదాపు 75%, అంటే 4 కుటుంబ సభ్యులు ఉంటే 3కన్నా ఈ సమస్య ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధాన్ని చెప్తానమ్మా. సో ఈ 3 పదార్థాలు ఏంటంటే, ఈ కరక్కాయ పెచ్చల యొక్క చూర్ణం 100 గ్రాములు, సోంపు గింజల చూర్ణం 50 గ్రాములు, తర్వాత సైంధవరణ చూర్ణం 10 గ్రాములు. అన్ని మనకు కరక్కాయ పెచ్చుల చూర్ణం మార్కెట్ దొరుకుతుందమ్మా. మంచిది విచారించి తెచ్చుకోవాలమ్మా. అది కొంచెం నిపుణులైన వైద్యులను విచారించేసి స్టాండర్డ్ కంపెనీ వాళ్ళ చూర్ణం తెచ్చుకుని వాడుకున్నా సరిపోతుంది. అమ్ముతుంటారమ్మా, పెద్ద కష్టపడక్కర్లేదు. ఆల్రెడీ మంచివి దొరుకుతున్నాయమ్మా. పూర్వకాలం అయితే ఇబ్బంది ఉంది, కానీ ఇప్పుడు మనకు మంచి దొరుకుతున్నాయి. సో విచారించి తెచ్చుకుంటే సరిపోతుంది. 100 గ్రామ్స్ కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణము, తర్వాత ఒక 50 గ్రామ్స్ సోంపు గింజలు. అది సోంపు గింజలు మన ఇంట్లో ఇంచుమించు ప్రతి ఇంట్లో ఉంటాయమ్మా, లేకపోతే మార్కెట్ లో దొరుకుతాయి. సో వాటిని కాస్త వేయించేసేసి పౌడర్ చేసుకోవడము, సైంధవలనం. సో లేకపోతే ఈ కరక్కాయ పెచ్చల యొక్క చూర్ణము, సోంపు గింజలు, సైంధవలనం కలిపి ఒకటేసారి మిక్సీ కూడా వేసేయచ్చు. ఎంత మ్యాటర్ ఆఫ్ 2-3 minutes లో అయిపోతుంది. సో అన్ని కలిపేసేసి ఆ జల్లి పట్టేసేసి ఆ పౌడర్ ని గాజు సీసాలో పెట్టుకొని రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు 1 టీ స్పూన్ పౌడర్, 1 కప్ ఆఫ్ కాచి చల్లార్చిన నీళ్ళు కానీ, గోరువెచ్చని నీళ్ళు కానీ, మామూలు టెంపరేచర్ లో ఉన్నటువంటి వాటర్ కానీ, ఎట్లా మనకు వీలైతే ఎట్లమ్మా. అంతేగాని ఫ్రిడ్జ్ వాటర్ కానీ, కోల్డ్ వాటర్ కానీ, ఐస్ వాటర్ కానీ, చల్లనీళ్ళు కానీ పనికి రాకుండా మామూలు వాటర్ కూడా వాడుకోవచ్చు. అవి అయితే పనికిరావు. సో కప్ ఆఫ్ వాటర్ లో కలుపుకొని తీసుకుంటే ఉదయం పూట సెన్సేషన్ వచ్చేసి మనకు మెలకు వచ్చేసి మోషన్ అయిపోతుంది. సో చిన్న పిల్లలకైతే డోస్ తగ్గించుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి యొక్క డోస్ వచ్చేసి పెద్దవాళ్ళకి, అంటే దాదాపు 18 years 20 years దాటినటువంటి వాళ్ళందరూ ఈ డోస్ వాడుకోవచ్చు. సో ఈ వయసు తక్కువ ఉన్నటువంటి వాళ్ళైతే మాత్రం ఈ డోస్ వాడుకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ 15 years పిల్లలు అనుకోండి, ఇందులో హాఫ్ డోస్ వాడుకోవాలి. 3 సంవత్సరాల పిల్లలు ఇలాంటి వాళ్ళైతే 1/4 డోస్ వాడుకోవాలి. ఇంకా చిన్న పిల్లలైతే అందరం కొంచెం తగ్గించి వాడుకుంటే, మరి చిన్న పిల్లలు, నెలల పిల్లలు అనుకున్నామా, ఈ రోజుల్లో తల్లులు పాపం వాళ్ళు మాతృమూర్తులు పడేటువంటి బాధ వర్ణాతీతం. పిల్లలు పాపం వాళ్ళు నోరు ఉండదమ్మా, తల్లి కనుకోవాల్సిందే వాళ్ళ బాధ. ఆ కడుపు నొప్పి ఉంటుంది, పాలు తాగరు, ఆకలి కాదు, పోరు పెడుతుంటారు. మా తల్లి గుర్తించేసి ఎమోషన్ కాలేదని చెప్పేసి ఎమోషన్ అయ్యేటట్టు చేస్తే పిల్లలు మళ్ళీ బాగా పాలు తాగుతారు, బాగా ఆకలి అవుతుంటుంది, జీర్ణశక్తి బాగా అవుతుంది, చిలాగ్గా హుషారుగా బాగా గ్రోత్ బాగా జరుగుతుందమ్మా. సో అట్లా చిన్న పిల్లలకి, నెలల పిల్లలకైతే జస్ట్ ఒక 2 pinches కానీ 3 pinches కానీ, అంటే పించ్ అంటే ఇట్లా చేత పట్టుకోవాలి. 2 ఏళ్లతో పట్టుకుంటే ఎంత వస్తుంది అంత, 2-3 చిటికెలు
ఒక చిన్న ప్లేట్లో తీసుకుని మ్మ్. చనవాలతో కలిపి కానీ లేకపోతే మామూలు పాలతో కలిపి కానీ మ్మ్. లేకపోతే తేనెతో కలిపి కానీ మ్మ్. చిన్నపిల్లలకి నాలుకకి నాకిచ్చేస్తే మ్మ్. రాత్రిపూటమా సో ఫ్రీగా మోషన్ అవుతుంటుంది. ఓకే. అవసరాన్ని బట్టి అట్లా పిల్లలకి మరీ ఇబ్బంది ఉన్నప్పుడు 2 times అయినా వాడుకోవచ్చు మా. మ్మ్. 2-3 చిటికెల పొడి మ్మ్. సో తేనెతో కానీ లేకపోతే చనవాలతో కానీ లేకపోతే కేవలం నీళ్ళతో అయినా కలిపివచ్చమ్మా. ఓకే. ఎలాగైనా పర్లేదు అనమాట. మ్మ్. సో ఆ పాలలో కలిపివచ్చు. మ్మ్. ఎలాగైనా ఆ విధంగా ఇవ్వడం వల్ల ఏమైతుంటే పిల్లలు కూడా పేగుల కదలికలు బాగా తిరిగేసేసి ఫ్రీగా మోషన్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మ్మ్. సో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వాడదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఈ ఔషధమా. మ్మ్. సో ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మ్మ్. ఇది కేవలం మోషన్ ఫ్రీగా అయ్యేందుకే కాకుండా మ్మ్. తర్వాత ఈ గ్యాస్ట్రిక్ స్టౌల్ సమస్య కూడా తగ్గుతుందమ్మా. మ్మ్. అంటే కడుపులో వికారంగా ఉండడము, కడుపు ఉబ్బరంగా ఉండడము, ఆకలి లేకపోవడం, ఈ లక్షణాలు కూడా తగ్గిపోతాయి. ఓకే. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి మ్మ్. ఇబ్బంది ఉండదు. అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు. మ్మ్. కానీ ఔషధం తయారైపోయిన ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకుంటుండాలి. ఓకే. ఈవెన్ ఈ యొక్క ఔషధమే వెయిట్ లాస్ కూడా పనికొస్తుందమ్మా. ఈ Weight రోజుల్లో loss. Same weight loss కి కూడా ఇదే ఔషధం పనికొస్తుందా? పనిచేస్తుందమ్మా. ఓకే. వెయిట్ లాస్ కి అయితే రోజు 2 times తీసుకోవాలి. మ్మ్. మోషన్ ఫ్రీగా అయ్యేందుకైతే నేను చెప్పినట్టు రాత్రిపూట జన్మలో ఒక్కసారి వాడితే తీసుకుంటే సరిపోతుంది. మంచిది. ఓకే. వెయిట్ లాస్ అయ్యేటువంటి వాళ్ళు, వెయిట్ లాస్ కావాలనుకునేటువంటి వాళ్ళు, మ్మ్. ఆ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు మ్మ్. ఆహారం తర్వాత కాస్త గోరువెచ్చని నీళ్ళలో 100 ml గోరువెచ్చని నీళ్ళలో 1 టీ స్పూన్ ఈ పౌడర్ కలిపి తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకు దేహంలో అధికంగా సంచితమైనటువంటి కొవ్వు అంతా కరిగిపోయేటువంటి కరిగిపోతుంది. పరిస్థితి ఏర్పడుతుంది. మ్మ్. రెండోది ఏంటంటే త్వరగా వెయిట్ పెరగకుండా ఉంటారమ్మా. వెయిట్ నియంత్రణ కూడా ఉంటారు. ఓకే. కొంతమంది ఒక స్థాయి వరకు వచ్చిన తర్వాత నాకు చాలా బాగా ఇంతకంటే వెయిట్ ఉండకూడదు అని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటుంటారు. మ్మ్. మ్మ్. అలాంటి వాళ్ళకు కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల వెయిట్ నియంత్రణలో ఉండడానికి ఉపయోగపడుతుంది. వెయిట్ ఎక్కువగా ఉంటే వెయిట్ తగ్గేదానికి ఉపయోగపడుతుంది. మ్మ్. ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు. 3 మనకు తెలిసినటువంటివి, 3 ఈజీగా దొరుకుతాయి, 3 ఈజీగా తయారు చేసుకోవడం సులువు, మ్మ్. చీప్లో దొరుకుతాయి, రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తాయి. ఓకే. అది స్పెషాలిటీ ఆఫ్ దిస్ మెడిసిన్. మ్మ్. చాలా కృతజ్ఞతలండి. చాలా మంచి విషయాలు తెలియజేశారు. నమస్కారం.